అసలు శ్రీరాముడు ఎవరు? రామాయణం నుండి పిల్లలు ఏం నేర్చుకోవాలి? శ్రీరాముడు సీతాదేవినే ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే రవి వాళ్ళ నానమ్మ చెప్పిన రామాయణం అందరూ వినాలి. వినేద్దామా మరి? ఊరిలో శ్రీరామనవమి సంబరాలు మొదలవుతున్నాయి. ఊర్లో ఉన్న వారందరూ రామాలయంలో వారం ముందు నుంచే శుభ్రాలు చేయడం మొదలుపెట్టారు. పూజ సామాగ్రి శుభ్రం చేయడం, గుడికి రంగులు వేయించడం, ఇంకా ఆ రోజు జరగవలసిన కార్యక్రమాల గురించి పెద్దలందరూ మాట్లాడుకుంటున్నారు. రేపే శ్రీరామనవమి. సీతమ్మ వారికి సారి పట్టుకెళ్లడానికి కొంతమంది ఆడవాళ్లు పిండి వంటలు చేస్తున్నారు. ఆ పిండి వంటలన్నీ సావిత్రమ్మ ముందుండి చూసుకుంటుంది. అరిసెలు, లడ్లు, సున్నుండలు, చక్కెర బిళ్ళలు, గజ్జికాయలు, జంతికలు, పూతరేకులు. అబ్బో, ఇన్నన్ని పిండి వంటలు కాదు. ఎంతసేపు అలా మాట్లాడుకుంటారమ్మా? త్వరగా చేయి వేస్తే అన్నీ తొందరగా అయిపోతాయి కదూ. అప్పుడు తీరిగ్గా కూర్చుని మాట్లాడుకుందరు గాని పని చేయండి అని సావిత్రమ్మ అంటుంది. ఆ మాటలు విన్న ఆడవాళ్ళందరూ, సావిత్రమ్మ, ఎక్కడ మాట్లాడుకుంటున్నాం చెప్పు, ఇదిగో ఇప్పుడే పని చకచకా చేసేద్దాం అంటూ నవ్వుకుంటారు ఆడవాళ్ళందరూ. సాయంత్రం 6 అవుతుంది. ఇంతలో సావిత్రమ్మ 10 ఏళ్ల మనవడు రవి అక్కడికి వస్తాడు. నానమ్మా, ఏం చేస్తున్నావు ఇంకా ఇక్కడ? బేగారా, నాకు ఆకలేస్తుంది, అన్నం పెడతావు గాని అని అరుస్తుంటాడు. పక్కనే ఉన్న ఒక ఆవిడ, వదినా, మనవడు వచ్చాడు, ఆకలితో ఉన్నట్టున్నాడు, నువ్వెళ్ళు, నేను ఇక్కడ సంగతి చూసుకుంటాలే అని అంటుంది. మరొక ఆవిడ, ఏమ్మా సావిత్రమ్మ, కోడలు ఇంట్లో లేదా అని అడుగుతుంది. అప్పుడు సావిత్రమ్మ, లేదమ్మా, కోడలు ఉద్యోగం చేస్తుంది, వచ్చేసరికి 8 అవుతుంది అని అంటుంది. మిగిలిన వాళ్ళందరూ, సరే మేం చూసుకుంటాం గాని నువ్వెళ్ళు, మనవడు ఎదురు చూస్తున్నాడు అని అంటారు. అలా నడుస్తూ ఉండగా రవి నానమ్మను ఇలా అడుగుతాడు, నానమ్మ, అందరూ అన్ని స్వీట్స్ ఎందుకు చేస్తున్నారు అని. అప్పుడు సావిత్రమ్మ, సీతమ్మ వారికి సారి పెడుతున్నాను నాన్న, అందుకు అని చెప్తుంది. ఎప్పుడు పెడతారు నానమ్మా అని అడుగుతాడు. అప్పుడు సావిత్రమ్మ, రేపు సీతారాముల వారి కళ్యాణం చేస్తారు కదా నాన్న, గుడిలో సీతమ్మ వారితో పంపడానికి ఈ సారి చేస్తున్నారు, అప్పుడు పంపిస్తారు అని అంటుంది. అలా వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. సావిత్రమ్మ వంటగదిలో ఉంటుంది. ఈ లోపల మైక్లో అనౌన్స్మెంట్ వస్తుంది. రేపు శ్రీరామనవమి సందర్భంగా భక్తులందరూ పూజలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము అని. అది విన్న రవి వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, నానమ్మ, అసలు శ్రీరామనవమి ఎందుకు చేస్తారు అని. అప్పుడు సావిత్రమ్మ, విష్ణుమూర్తి 7వ అవతారమైన శ్రీరాముడు ఈరోజే పుట్టాడు, అలాగే శ్రీరామునికి సీతాదేవికి ఈరోజే వివాహం జరిగింది, అందుకని చేస్తారు అని అంటుంది. నానమ్మ, అసలు శ్రీరాముడికి సీతాదేవికి ఎప్పుడు పెళ్లి జరిగింది అని అడుగుతాడు రవి. అప్పుడు సావిత్రమ్మ, మంచి ప్రశ్నే అడిగావు రవి, ఇలా కూర్చో, మీలాంటి పిల్లలకు శ్రీరాముడు గురించి తప్పక తెలియాలి అని శ్రీరాముడు గురించి చెప్పడం మొదలు పెడుతుంది. పూర్వం అయోధ్య మహానగరంలో దశరథ మహారాజు ఉండేవాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి చాలా సంవత్సరాలు పిల్లలు లేరు. దశరథ మహారాజు పిల్లలు లేరని బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు దశరథుడు తమ కులగురువైన వశిష్ఠ మహర్షిని సంతానం కోసం ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, పుత్రకామేష్టి యాగం ఫలితం వలన కౌసల్యాదేవి శ్రీరాముడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు, కైకేయి భరతుడికి జన్మనిస్తారు. 4 పిల్లలు పెరిగి పెద్దవారవుతారు. అందరూ ఒకే తల్లికి పుట్టినట్టుగా ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవారు. చక్కని విద్యా ప్రవీణులై విలువిద్యలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. దశరథుడు బిడ్డలను చూసి ఎంతో మురిసిపోయేవాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వస్తారు. వారిద్దరూ ఒకరినొకరు పలకరించుకుంటారు. అప్పుడు విశ్వామిత్రుడు దశరథ మహారాజుతో ఇలా అంటాడు, దశరథ మహారాజా, నేనొక యాగం చేస్తున్నాను. దానికి మారీచ, సుబాహు అనే రాక్షసులు భంగం చేస్తున్నారు. నీ పెద్ద కొడుకు రాముడు
వారిని చంపే శక్తివంతుడు. అది వశిష్ఠుల వారికి కూడా తెలుసు. అందుకని ఆ అబ్బాయిని నాతో పంపించు అని అడుగుతాడు. ఆ మాటలకు దశరథుడి గుండె బద్దలవుతుంది. ఆయన సింహాసనం నుంచి లేచి, మహాముని, రాముడు చిన్నవాడు, ఇంకా 16 ఏళ్లైనా నిండలేదు, విలువిద్య కూడా సరిగా నేర్చుకోలేదు. ఆ పసివాడు ఆ రాక్షసులతో ఎక్కడ యుద్ధం చేయగలడు? పోనీ నేను వస్తాను వాళ్ళను ఆపడానికి అని అంటాడు. అప్పుడు విశ్వామిత్రుడికి కోపం వచ్చి ఇలా అంటాడు, రాజా, పూర్వం నాకు సాయం చేస్తానని మాట ఇచ్చావు, ఇప్పుడు అది అడుగుతుంటే కాదంటావా అని లేచి వెళ్ళిపోతుంటే అక్కడే ఉన్న వశిష్ఠ మహాముని దశరథుణ్ణి మందలిస్తాడు. దశరథ, ఆడిన మాట తప్పి నీ ఇక్ష్వాకు కులానికి కలంకం తెస్తావా? విశ్వామిత్రుడంటే ఎవరనుకున్నావు? ఆయనకు తెలియని అస్త్రం లేదు. కొత్త అస్త్రాలను కూడా సృష్టించగల మహాజ్ఞాని. అతని వెంట నీ కుమారుడిని పంపడానికి సంకోచిస్తున్నావా? చింతించకు, నవ్వుతూ నీ కుమారుడిని పంపించు, అంతా మంచే జరుగుతుంది అని అంటాడు. ఆ మాటలకు దశరథుడు ధైర్యం తెచ్చుకొని రామలక్ష్మణులను పిలిచి, నాయన్లారా, మీరు విశ్వామిత్రుల గురువులు గారి వెంట వెళ్ళండి, వారు చెప్పిన కార్యక్రమాలను తూచా తప్పకుండా చేయండి అని పంపిస్తాడు. అలా అడవులలో విశ్వామిత్రుల వారు ముందు నడుస్తూ ఉంటే వారి వెనుక రామలక్ష్మణులు నడిచేవారు. విశ్వామిత్రుడు బల, అతిబల అనే విద్యను ఇవ్వడం వల్ల రాముడు అందంగా తెలివైనవాడుగా మారతాడు. కొంత సమయం సరియు నది దగ్గర వారు విశ్రాంతి తీసుకుని తరువాత చాలా దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తారు. ఆ అడవిలో ఎక్కడా జనసంచారం ఉండదు. కీచురాళ్ళ అరుపులు, పులుల గాండ్రింపులు, సింహాల గర్జనలు, ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తూ ఉంటాయి. నానమ్మ, రాముడికి భయమేయలేదా అని అడుగుతాడు రవి. అప్పుడు సావిత్రమ్మ, ఆహా, భయమేయలేదు, చెప్పింది విను రవి అని మొదలుపెడుతుంది. రాముడు ఈ అరణ్యం ఎందుకిలా ఉంది అని విశ్వామిత్రుడిని అడుగుతాడు. అప్పుడు విశ్వామిత్రుడు, ఈ అరణ్యం 2 దేశాలుగా ఉండేది. తాటకి ఇంకా ఆమె కుమారుడు మారీచు వాటిని నాశనం చేసుకుంటూ ఈ స్థితికి తీసుకొచ్చారు. తాటకి సామాన్యురాలు కాదు, 1000 ఏనుగుల బలం కలది అంటూ వారు ముందుకు వెళ్తారు. ఈ లోపల మళ్ళీ రవి, అమ్మో, 1000 ఏనుగుల బలమా? నానమ్మ, ఆ రాక్షసుని మరి విశ్వామిత్రుడు, శ్రీరాముడు ఏం చేశారు అని అంటాడు. అప్పుడు సావిత్రమ్మ, చెప్తున్నాను విను మరి అని శ్రీరాముడు తన బాణాలను గాలిలోకి వదులుతూ ఉంటే ఆ శబ్దానికి తాటకి ఆ అడవిలో నుంచి బయటికి తాటకి రామలక్ష్మణుల మీదకి వస్తుండగా రాముడు తాటకి చెవులు, ముక్కు తన బాణాలతో తెగ్గొడతాడు. అప్పుడు విశ్వామిత్రుడు, నాయనా రామ, ఆడది చంపకూడదని ఆలోచించుకు, ఆ తాటకి ఇంకా మాయలు చేయగలదు, అందరినీ నాశనం చేస్తుంది. సంధ్యా సమయం అయ్యే లోపలే నువ్వు ఆ తాటకిని చంపాలి అని అంటాడు. గురువుల మాటలకు శ్రీరాముడు తాటకి మీదకు బాణం వేస్తాడు. ఆ తాటకి రామబాణం తగిలి మరణిస్తుంది. ఆ తరువాత విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను తన ఆశ్రమం వైపుకు తీసుకువెళ్తారు. అప్పుడు విశ్వామిత్రుల వారు రాముడుకు అన్నీ మంత్రోపదేశం చేసి అస్త్రాలను ఇస్తాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ ఉన్న మునులందరూ ఆ రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇస్తారు. మరుసటి రోజు హోమానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అందరూ. అప్పుడు రాముడు విశ్వామిత్రుడిని ఇలా అడుగుతాడు, గురువుగారు, ఆ రాక్షసులు ఎప్పుడు వస్తారు అని. విశ్వామిత్రుడు దానికి ఏమీ మాట్లాడాడు. అప్పుడు పక్కనున్న మునులు ఇలా చెప్తారు, యాగదీక్షలో ఉన్నందున విశ్వామిత్రుడు ఇప్పుడు ఏమీ మాట్లాడరు. ఈ రోజు నుండి 6 రోజుల వరకు మీరు మమ్మల్ని కాపాడాలి అని అంటారు. రామలక్ష్మణులు నిద్రమాని 5 రాత్రులు 5 పగళ్ళు ఆ యాగానికి ఏ భంగం కలగకుండా చూసుకుంటూ ఉంటారు. మారీచు, సుబాహు రాక్షసులు ఆ యజ్ఞాన్ని ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ రామలక్ష్మణులు తమ బాణాలతో వాటన్నిటినీ ఆపుతారు. శ్రీరాముడు మారీచు, సుబాహులను తన బాణాలతో సంహరిస్తాడు. అలా విశ్వామిత్రుని యాగం చక్కగా జరిగిపోతుంది.
ఇక మరుసటి రోజు రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వారి దగ్గరికి వెళ్ళి వారి కాళ్లకు నమస్కరించి ఇలా అంటారు, మహాముని, మీరు చెప్పిన పని చేశాము. ఇంకా ఏమైనా పనులు ఉన్నాయా చేయడానికి అని. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, మిథిలా నగరాన్ని పాలించే జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నాడు. అలాగే ఒకప్పుడు అతను యాగం చేసినప్పుడు పొందిన గొప్ప ధనస్సును ఎవరూ ఎత్తిపెట్టలేకపోయారు. ఆ ధనస్సు పేరే శివధనస్సు. మేము అక్కడికే వెళ్తున్నాము. మీరు కూడా వస్తే ఆ గొప్ప శివధనస్సును చూడగలుగుతారు అని అంటాడు. రామలక్ష్మణులు సరేనని విశ్వామిత్రుల వెంట నడుస్తారు. అలా వెళ్తుండగా విశ్వామిత్రుడు తన వంశం గురించి శ్రీరామునికి లక్ష్మణుడికి చెబుతూ ఉంటారు. అలా వారు ఒక ఆశ్రమానికి వెళ్తారు. విశ్వామిత్రుడు చెబుతాడు, నాయనా రామ, ఇది గౌతమ మహాముని ఆశ్రమం. గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యకు ఇచ్చిన శాపం వలన ఆవిడ ఇక్కడే ఎవరికీ కనబడకుండా ఉంది. నిన్ను చూస్తే ఆమెకు శాప విమోచనం కలుగుతుంది అని గౌతమ మహర్షి అనుగ్రహించాడు. అందుకని మనం ఈ ఆశ్రమంలోకి వెళ్దాం. ఆమెను అందరికీ కనబడేలా చేద్దాం అని అంటాడు విశ్వామిత్రుడు. రాముడు సరేనని లోపలికి వెళ్ళగా అతని పాదధూళి తాకి ఒక రాయి అహల్యగా మారుతుంది. అహల్య రాముని చూడగానే మిగిలిన వారు కూడా ఆమెను చూడగలుగుతారు. ఆమె ఆ రామలక్ష్మణులకు పూజ చేస్తుంది. అప్పుడే గౌతమ మహర్షి అక్కడికి వస్తాడు. తరువాత అందరూ కలిసి మిథిలా నగరం బయలుదేరుతారు. జనకుడు విశ్వామిత్రుడితో ఆ శివధనస్సు గొప్పతనం గురించి చెబుతాడు. రవి నానమ్మను ఇలా అడుగుతాడు, నానమ్మ, జనకుడు అంటే సీతాదేవి వాళ్ళ నాన్న కదా అని. సావిత్రమ్మ, అవును రవి, సీతమ్మ వాళ్ళ నాన్నగారే జనకుడు. ఒకప్పుడు జనక మహారాజు యజ్ఞం కోసం భూమిని తవ్వుతుండగా ఒక పెట్టె కనబడుతుంది. అది తీసి చూస్తే అందులో ఒక ఆడబిడ్డ ఉంటుంది. ఆ బిడ్డకు సీత అని నామకరణం చేసి తన కుమార్తెలా పెంచుకుంటూ ఉంటాడు జనకుడు. పూర్వం ఈ శివధనస్సును దేవతలు జనకుడి వంశానికి ఇస్తాడు. అప్పటినుంచి వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివధనుస్సును చూసుకుంటూ ఉంటారు. ఒకరోజు సీతాదేవి బంతి ఆట ఆడుతుండగా ఆ ధనస్సును ఉన్న పెట్టిని కొద్దుగా జరుపుతుంది. ఎంతో బలవంతురాలైన తన కూతురు సీతాదేవికి అంతే బలవంతుడైన అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు జనకుడు. ఎవరైతే ఈ శివధనస్సును ఎక్కిపెట్టగలరో వారికి సీతని ఇచ్చి పెళ్లి చేస్తాను అని స్వయంవరం ప్రకటిస్తాడు జనకుడు. దానికి ఎందరో రాజకుమారులు వచ్చి శివధనస్సును లేపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఎవ్వరూ చేయలేకపోతారు. ఆఖరికి రావణాసుడు కూడా ఎక్కిపెట్టలేకపోతాడు. విశ్వామిత్రుడు ఆ ధనస్సును శ్రీరాముడికి చూపిస్తాడు. శ్రీరాముడు ఆ ధనస్సును ఒంటి చేతితో ఎత్తి దానికి అతను బాణం పెట్టడానికి ప్రయత్నించగా అది ఉరుములాంటి శబ్దంతో మధ్యకు విరిగిపోతుంది. అక్కడ ఉన్న వారందరూ అబ్బో, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు ఈయన అని పొగుడతారు. అప్పుడు జనకుడు శ్రీరాముడే సీతకు భర్తగా ఉండాలి అని వారి వివాహ విషయం అయోధ్యలో ఉన్న దశరథుకి కబురు చేస్తాడు. జరిగిందంతా విని దశరథుడు ఎంతో సంతోషిస్తాడు. అలా సీతారాముల కళ్యాణం జరిగింది. రవి, రాముల వారి కథ విన్నావు కదా, ఇందులో మనం ఎన్నో నేర్చుకోవాలి. అవి నీకు చెప్తాను, విను. శ్రీరాముడు తన తల్లిదండ్రులకు ఎంతో విలువ ఇచ్చేవాడు, ఎంతో గౌరవం ఇచ్చేవాడు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల ఎప్పుడూ గౌరవంతో ఉండాలి. వారి మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. తన గురువులకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేవాడు శ్రీరాముడు. అలాగే గురువు చెప్పినది మన మంచి కోసమే అని తెలుసుకోవాలి. వారి మాటలకు ఎప్పుడూ వినయంతో వినాలి. చిన్నవాళ్ళమైనా బాధ్యతగా ఉండాలి. దేనినైనా ధైర్యంతో సాధించాలి, భయపడకూడదు. రాముడు ధర్మాన్ని నమ్మాడు. మనం కూడా నిజాయితీగా, న్యాయంగా ఉండాలి. రాముడు వినయవంతుడు. అతనికి అంత శక్తి ఉన్నప్పటికీ అందరి పట్ల ఎంతో వినయంగా ఉండేవాడు. ఎంత గొప్ప వాళ్ళమైనా మనం కూడా అహంకారంతో ఉండకూడదు, వినయంగా ఉండాలి అని సావిత్రమ్మ చెబుతుంది. ఆ మాటలకు రవి, సరే నానమ్మ, అలాగే ఉంటాను అని అంటాడు. సావిత్రమ్మ, సరిసరి పద పద, త్వరగా అన్నం తినేసి పెందలాడే పడుకుందు గాని, ఎందుకంటే తెల్లవారే లేచి బేగ గుడికి వెళ్ళిపోవాలి కదా అని అంటుంది. సావిత్రమ్మ
శ్రీ సీతారాముల వారి కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా అంశాలు మర్చిపోయి ఉన్నట్టయితే నాకు కామెంట్ ద్వారా తెలపండి. ధన్యవాదాలు.